గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో సునస్సేపుడు విశ్వామిత్రుని అనుగ్రహముతో ప్రాణ ప్రమాదము నుండి బయటపడుట, ఇంద్రుని వలన దీర్ఘాయువగుట గురించి చెప్పుకుంటున్నాం. విశ్వామిత్ర మహర్షి అట్లు తన కుమారులను శాపగ్రస్తులను చేసిన పిమ్మట ఆర్తుడయ్యున్న సునస్సేపునకు మంత్రపూతమైన భస్మముచే రక్షణ జనర్చి అభయమిచ్చి ఇట్లు పలికెను. ఓ మునికుమార, అంబరీషుని యజ్ఞమనందు నిన్ను పవిత్రమైన దర్భలత్రాలతో బంధింతురు. ఎర్రని పూలమాలలతో చందనాదులతో నిన్ను అలంకరింతురు. అప్పుడు నీవు విష్ణుదేవతా సంబంధమైన యూపస్తంభము కడకు చేరుము. పిమ్మట అగ్నిదేవునకు అభిముఖుడవై నిలచి ఇంద్రుని ఉపేంద్రుని స్తుతింపుము. పిదప వరుసగా నేను ఉపదేశింపబోవు ఇంద్ర ఉపేంద్ర దివ్య గాథలను గానము చెయ్యుము. అప్పుడు అంబరీషుడు ఈ యజ్ఞమునందు నీ మనోరథము సిద్ధించును. సునస్సేపుడు ఆ రెండు మంత్రములను ఆ మహర్షి నుండి శ్రద్ధాదరములతో గ్రహించి వెంటనే అంబరీషుని కడకేగి ఆ మహారాజుతో ఇట్లు నుడివెను. మహాబలశాలివైన ఓ రాజేంద్ర, యజ్ఞ సభకు త్వరగా వెళ్ళదము. వెంటనే దీక్షను గైకొని యజ్ఞమును నిర్వర్తింపుము. అంతట మహారాజు ఋషికుమారుని వచనములు విని జాగు చెయ్యక శీఘ్రముగా తన యజ్ఞ వాటికకు చేరెను. పిమ్మట మహారాజు సదస్యుల అనుమతితో యజ్ఞ పశువైన ఆ ముని కుమారునకు దర్భత్రాలను చుట్టి ఎర్రని మాలలతోడను చందనములతోడను అతనిని అలంకరింపజేసెను. పిమ్మట ఎర్రని వస్త్రములను ధరింపజేసి ఆయనను యూపస్తంభమునకు కట్టివేసెను. దర్భలత్రాలతో యూపస్తంభమునకు బంధింపబడి ఉన్న ఆ మునికుమారుడు దేవతలైన ఇంద్రుని ఉపేంద్రుని మహామంత్రములతో శాస్త్రోక్తముగా స్తుతించెను. ఓ రాఘవ, అంతటా మంత్ర రహస్యములు గల ఆ స్తుతులకు తృప్తి చెందిన ఇంద్రుడు సునస్సేపునకు మిక్కిలి సంతోషముతో దీర్ఘాయువును ప్రసాదించెను. నరోత్తముడైన ఓ రామా, ఇంద్రుని అనుగ్రహము వలన ఆ మహారాజు శుభకరములైన యజ్ఞ ఫలములను పెక్కింటిని పొందెను. ఓ నరవర, మహా తపస్వియు ధర్మాత్ముడు అయిన విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరి 1000 సంవత్సరములు తపమాచరించెను. విశ్వామిత్రుడు 1000 సంవత్సరముల కాలము తపస్సునర్చి దీక్షాంత స్నానము చేయగా ఆ మహామునికి తపఫలమును ప్రసాదించుటకై దేవతలందరూ అచ్చటికి విచ్చేసిరి. పిమ్మట మహా తేజస్వి అయిన బ్రహ్మదేవుడు, ఓ విశ్వామిత్ర, నీకు శుభముగుగాక. నీవు నిష్ఠతో తపపరమైన శుభకర్మలను చక్కగా ఆచరించితివి. తత్ప్రభావమున ఋషివి అయితివి. పూర్వము తపస్సు చేసి రాజర్షివి అయితివి. ఇప్పుడు దానికంటేనో శ్రేష్టమైన ఋషిత్వమును పొందితివి అని నుడివి ఆ పరమేష్టి మరలా తన లోకమునకు ఎగెను. అంతట తేజోమూర్తి అయిన విశ్వామిత్రుడు మరలా తీవ్రముగా తపమాచరించెను. శ్రీరామ, కొంతకాలమునకు పిమ్మట అప్సరసలలో మేటి అయిన మేనక దేవతలచే పంపబడినదై అతడికి వచ్చి పుష్కర తీర్థములలో జలకములాడసాగెను. మేఘమండలము మధ్య తళుకులీనుచున్న మెరుపు తీగవలే నిరుపమానమైన రూప సౌందర్యములతో ఉప్పుచున్న మేనకను మహా తేజస్వి అయిన ఆ కౌశికుడుగాంచెను. మేనక లావణ్యమును చూచి మరులుగొన్న విశ్వామిత్రుడు ఆమెతో ఇట్లనెను. ఓ సుందరి, నీకు స్వాగతము. ఈ నా ఆశ్రమమున వసింపుము. కామ పరవశుడనైన నన్ను అనుగ్రహింపుము, నీకు మేలగును. అతడిట్లు పలికిన పిమ్మట ఆ శోభనాంగి ఆ ఆశ్రమమున నివసించసాగెను. ఆమె రాకతో విశ్వామిత్రుడి తపస్సు ఉట్టికెక్కెను. ఆ మున్యాశ్రమమునందు వెనుక మేనక 10 సంవత్సరముల పాటు సుఖముగా నుండెను. ఇట్లు కొంతకాలము గడిచిన పిమ్మట దివ్యాంగన వ్యామోహము వలన తన తపస్సు భంగము కాగా అందులకు విశ్వామిత్రుడు మిక్కిలి సిగ్గుపడి ఎంతయో చింతిల్లుచు శోకమునకు లోనయ్యెను. ఓ రఘునందన, అంతట విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై ఇది ఎంతయును తీవ్రమైన నా తపశ్శక్తిని వమ్ము చేయుటకై దేవతలు పన్నిన పన్నాగము అని తలంచెను. కామ మోహములకు దాసుడనైన నాకు 10 సంవత్సరములు ఒక్క దినము వలె గడిచిపోయినవి. నా తపస్సునకు తీరని విఘ్నముకు వాటిల్లినది అని వగచెను. అట్లు మునీశ్వరుడు పశ్చాత్తాపముతో దుఃఖితుడయ్యను. పిమ్మట అతడు తన ఎదుట భయముతో వణుకుచు అంజలి ఘటించి నిలిచియున్న మేనకను గాల్చెను. అప్పుడు అతడు ఆ అప్సరసను మృదు మధుర వచనములతో, ఇందు నీ తప్పేమియును లేదు. నేనే కామ పరతంత్రుడనై ఈ అపరాధమునకు ఒడిగట్టితిని అని పలికి పంపివేచెను.
అనంతరము ఆ కౌశికుడు ఉత్తర దిశయందున్న హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. యశస్వి అయిన విశ్వామిత్రుడు వ్రత సమాపన పర్యంతము ఇంద్రియ నిగ్రహము కలిగియుండుటకై జితేంద్రియుడగుటకై కౌశికీ నదీ తీరమునకు చేరి నిష్ఠతో తీవ్రముగా తపస్సునర్చెను. ఓ రామ, హిమోత్పర్వతముపై విశ్వామిత్రుడు ఆ విధముగా ఘోరమైన తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరములు గడిచెను. అంతట ఆ తపస్విని చూచి దేవతలందరూ మిగులు కలత చెందిరి. అప్పుడు దేవతలెల్లరను ఋషీశ్వరులతో గూడి ఈ కౌశికుడు మహర్షి బిరుదమును పొందుటకు ఎంతయో అర్హుడు అని భావించి బ్రహ్మకడకేగి ఆ విషయమును ఆయనకు నివేదించిరి. సమస్త లోకములను సృజించువాడైన బ్రహ్మదేవుడు దేవతల వచనములను ఆలకించి తపోధనుడు అయిన విశ్వామిత్రుని ఆశ్రమమునకు విచ్చేసి మృదు మధురముగా ఆయనతో ఇట్లనెను. నాయన కౌశిక మహర్షి, నీకు స్వాగతము. నీ తీవ్ర తపస్సునకు మెచ్చితిని. నీవు ఋషులలో ముఖ్యుడవు. నీకు మహర్షిత్వమును ప్రసాదించుచున్నాను. నీవు మహర్షివి అయితివి. తపస్సంపన్నుడైన ఆ విశ్వామిత్రుడు సర్వలోకేశ్వరుడైన బ్రహ్మదేవుని పలుకులను ఆలకించెను. అందులకు అతడు పొంగిపోలేదు, కృంగిపోలేదు. పిమ్మట విశ్వామిత్ర మహర్షి జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మకు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ బ్రహ్మదేవ, నేను దీక్షతో చేసిన తపస్సునకు మెచ్చి మీరు నాకు మహర్షి తత్వమును అనుగ్రహించితరి కనుక నేను జితేంద్రుడైనట్లు తలంతును. అంతట బ్రహ్మదేవుడు విశ్వామిత్రునితో, ఓ మహర్షి, ఇంత మాత్రమునకే నీవు జితేంద్రుడు అయినట్లు భావింపవలదు. ఇంకను ప్రయత్నింపము అని పలికి తన లోకమునకు వెళ్ళెను. దేవతలందరూ వెళ్ళిపోయిన పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఊర్ధబాహువై ఆలంబనము లేకయే వాయువును మాత్రమే ఆహారముగా గొనుచు తపస్సు చేయసాగెను. ఆ తపస్వి వేసవకాలమునందు మండు టెండలలో పంచాగ్ని మధ్యమునను అనగా 4 వైపుల అగ్నులను శిరస్సు పైభాగమున సూర్య తాపమును భరించుచు వర్షాకాలమున ఎట్టి ఆచ్ఛాదనము లేకుండగను చలికాలమున నీళ్లలో ఉండియో రాత్రింబవళ్ళు తపస్సునర్చెను. ఈ విధంగా అతడు 1000 సంవత్సరముల ఘోరమైన తపమును ఆచరించెను. విశ్వామిత్ర మహాముని కఠోర నియమములతో అట్లు కొనసాగించుచున్న తపస్సును చూచి ఇంద్రాది దేవతలు మిక్కిలి భయాందోళనలకు లోనైరి. అంతట దేవేంద్రుడు రంభయను అప్సరసను పిలిపించి సకల దేవతల సమక్షమున తమ హితమును కొరకును విశ్వామిత్రుని తపస్సును భంగపరచుకుటకు తగు విధముగా ఆమెతో ఇట్లనెను. ఓ రంభ, తపోదీక్షలోనున్న విశ్వామిత్రుడు కామ మోహములకు లోనగునట్లుగా ప్రలోభ పెట్టవలసి ఉన్నది. దేవతలకు హితమును గుర్చు ఈ మహత్కార్యమును నిర్వహించుటకు నీవే సమర్థురాలవు. ఇది నీకు కర్తవ్యము. ఓ రామ, ప్రతిభాశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు పలుకగా ఆ రంభ సురకార్యమును సాధించు విషయమున భయ సందేహములకు లోనై సిగ్గుపడుచు అంజలి ఘటించి ఆ సురరాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ దేవేంద్ర, ఈ విశ్వామిత్ర మహాముని మిగుల ముక్కుబి. తపస్సును భంగపరచుటకు పూనుకునినచో నన్ను అతడు తన క్రోధాగ్నికి గురి చేయును. అందులకు సందేహమే లేదు. అందువలన నేను భయపడుచున్నాను. కనుక నన్ను మీరే అనుగ్రహింపగలరు. ఓ రామచంద్ర, భయముతో వ్యాకుల అయి వణుకుచు అంజలి ఘటించి ప్రార్థించుచున్న రంభతో ఆ సహస్రాక్షుడు ఇట్లనెను. ఓ రంభ, భయపడుకుము. నీకు అంతయును శుభమే జరుగును. ఇది నా ఆజ్ఞ, అనుసరింపుము. వసంత ఋతువునందు వృక్షములు అన్నియును నవ పల్లములతో పుష్పములతో కనువిందు గావించుచుండును. ఆ సమయమున నేను మనోహరమైన కోకిలనై మన్మధునితో గూడి నీ చెంతనే యుందును. ఓ రంభ, ఆకర్షణీయమైన రూపమును ధరించి తపమునరించుచున్న విశ్వామిత్ర మహర్షి చిత్తమును చెలింపజేయము. అంతట రంభ ఇంద్రుని శాసనమును పాటించి పరమ ఆకర్షణీయమైన రూపమును దాల్చెను. పిమ్మట ఆ సుందరి చిరునవ్వులను చింతించుచు విశ్వామిత్రుని ప్రలోభపెట్టసాగెను. అప్పుడు ఆ మహర్షి మనోహరముగా ఆలపించుచున్న కోకిల యొక్క స్వరమును విని ముగ్ధుడయ్యెను. ఆ సంతోషముతో అచటనున్న రంభను చూచెను. ఆ కోకిల మధురధ్వనిని రంభ యొక్క నిరుపమాన గానమును వినుట తోడను ఎదుటనున్న రంభను చూచుట వలనను ఆయనకు సందేహము కలిగెను. అంతట ఆ మహర్షి అది అంతయును ఇంద్రుని పన్నాగమే అని గ్రహించెను. పిదప అతడు మిక్కిలి క్రుద్ధుడై రంభను శపించెను. ఓ రంభ, కామమును క్రోధమును జయించు నిత్యతో తపస్సు చేయుచున్న నన్ను నీ శృంగార చేష్టలతో గానముతో ప్రలోభపెట్ట జూచితివి. అందువలన ఓ దుష్టురాల,
10,000 సంవత్సరములు నీవు శిలవై పడియుందువు. ఇంద్రుని